Hello all, welcome to my channel. This is Sirichella. అందరికీ విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది రోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఉగాది అయిపోయిన ఫ్యూ డేస్కి పెడుతున్నాను నేను. ప్లీజ్ డోంట్ మైండ్, బికాస్ మధ్యలో ఆల్రెడీ నేను సీమంతం సిరీస్ స్టార్ట్ చేశాను. సో సీమంతం వీడియో పెట్టినాకనే ఉగాది వీడియో పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే మీరు అందరు నన్ను ఇప్పటికీ సీమంతం వీడియో పెట్టండి అని అడుగుతూనే ఉన్నారు. అండ్ ఆల్సో డెలివరీ అయిపోయిందని కూడా చాలామంది ఫిక్స్ అయిపోయినారు అనమాట. బట్ లేదు, నా డెలివరీ అవ్వలేదు. అండ్ ఆల్సో సీమంతం వీడియోస్ కూడా నేను ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అన్నీ వీడియోస్ కలెక్ట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట. సో అందుకే ఇంత మెల్లగా పోస్ట్ చేస్తున్నాను నేను. ప్లీజ్ డోంట్ మైండ్, అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. సో ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఏం చేశానో అనేది షూట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నేను ఒక్కదాన్నే వాక్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఇట్లా స్టెప్పర్ వాక్ చేస్తాను. సో ఏందనంటే దీంతో కింద నుంచి పైకి మెట్లు ఎక్కడం, పైనుంచి కిందికి మెట్లు దిగడం ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది ఒక 5 times నేను చేసిన తర్వాత ఒక ½ an hour వాక్ చేస్తాను. సో మీ అందరికీ తెలుసు కదా, నేను ఇప్పుడు 9th monthలో ఉన్నాను. అండ్ ఇప్పుడు వాక్, ఇట్లా స్టెప్పర్ వాక్, నార్మల్ వాక్, కర్బ్ సైడ్ వాక్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటారు అందరూ. సో నేను కూడా చేస్తున్నాను ఇవన్నీ. అండ్ వాకింగ్, నేను నార్మల్ వాకింగ్ అయితే జిమ్లో వస్తాను థ్రెడ్మిల్ చేయడానికి. సో ఇక్కడ ఫ్యూ డేసే ఉంది కదా, ఇంకా 9th monthలో వచ్చేసినానంటే ఎనీ టైం డెలివరీ అవ్వచ్చు అన్నట్టే ఉంటుంది 9th month వచ్చిన తర్వాత. సో నేను ఈ జిమ్ని చాలా మిస్ అవుతా అని చెప్పి అనిపించింది. అంటే మేము నా డెలివరీ అయిపోయిన తర్వాత కొత్త హౌస్ కూడా షిఫ్ట్ అవుతాం కదా. సో అందుకే ఈ జిమ్ అయితే డెఫినెట్గా మిస్ అవుతా. అండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఆల్మోస్ట్ 5th month నుంచి అనాటమీ స్కాన్ అయిపోయినప్పటి నుంచి నేను థ్రెడ్మిల్, డాక్టర్ ఎప్పుడైతే చేయొచ్చు అని చెప్పినారో అప్పటి నుంచి థ్రెడ్మిల్ చేయడం స్టార్ట్ చేసినాను. సో నేను, నా బేబీ అయితే ఈ థ్రెడ్మిల్ని, ఈ జిమ్ని చాలా మిస్ అవుతామన్న ఫీలింగ్ అయితే నాకు డెఫినెట్గా అనిపిస్తుంది. సో ఈరోజు నేను 34 minutes చేసినా అనమాట. ఆల్మోస్ట్ 1.64 miles వచ్చేలాగా కవర్ చేసినాను. రోజైనా కానీ ఇట్లనే చేస్తా. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేస్తా. సో దాట్ 5 kilometers కవర్ అయిపోతుంది రోజుకి. అండ్ వాక్ అయిపోయిన తర్వాత 1 full వాటర్ బాటిల్, అంటే 1 liter వాటర్ మొత్తం ఖతం చేసేసిన. సో మార్నింగ్ నుంచి వాక్ అయిపోయేంత వరకు ఒక 1.5 liter వాటర్ తాగుతా. 1/2 liter మార్నింగ్ వేడి నీళ్ళు, అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక నార్మల్ వామ్ వాటర్ లాగా ఒక ఫుల్ వాటర్ బాటిల్ కంప్లీట్ చేసేస్తా. అండ్ బయట న్యాచురల్ ఎయిర్కి కర్బ్ సైడ్ వాక్ చేస్తున్నాను. సో ఒక దగ్గర ఫోన్ పెట్టి నేను ఇదంతా షూట్ చేసుకుంటున్నా. సో ప్రాపర్గా షూట్ అయితే లైక్ షార్ట్స్ అయితే రాలేదు, బట్ స్టిల్ నేను ట్రై చేసిన. సో ఈ కర్బ్ సైడ్ వాకింగ్ కూడా నేను రీసెంట్గానే స్టార్ట్ చేసిన అనమాట. సో మా ఫిట్నెస్ ట్రైనర్ చెప్పినారు, లైక్ ఏమంటారు, కర్బ్ సైడ్ వాకింగ్ చేయండి, హెల్ప్ అవుతుంది అని చెప్పి. సర్విక్స్ డైలేషన్లో అండ్ లేబర్ ఈజీ అవ్వడంలో వాటన్నిటిలో హెల్ప్ అవుతుంది అని చెప్పినారు. సో అందుకే ఈ కర్బ్ సైడ్ వాక్ చేస్తున్నాను నేను. ఇది కూడా ఒక 5 rounds చేసేసి బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో మార్నింగ్ నేను వాక్కి వెళ్ళే ముందే అన్ని డ్రై ఫ్రూట్స్ తినేసి వాటర్ తాగి వెళ్తా అనమాట. ఇంటికి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేస్తా. సో ఈరోజు నేను కివి ఇంకా అవకాడో టోస్ట్ తింటున్నా. సో యాక్చువల్లీ అవకాడో టోస్ట్ 2 తింటా. ఒకటి తినేసిన తర్వాత వీడియో తీసుకోవాలి కదా అని గుర్తొచ్చి వీడియో తీసుకుంటున్నా. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కాసేపు అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి తలస్నానం చేసిన, ఉగాది కాబట్టి దాన్ని హెయిర్ డ్రై చేసుకుంటున్నా. నాకు ఆల్రెడీ ఫుల్ కోల్డ్ వచ్చింది ఇప్పుడు. అండ్ ఆ కోల్డ్లో వెంటనే హెయిర్ డ్రై చేసేసుకుంటే సెట్ అయిపోతుంది అన్నట్టు ఫాస్ట్గా డ్రై చేసేసుకున్నాను అనమాట. అండ్ నా ఫేస్ చూసారా, ఈ ప్రెగ్నెన్సీలో ఫుల్ డల్ అండ్ ఆల్సో ఎడిటింగ్స్ ఎక్కువ చేయడం వల్ల డార్క్ స్పాట్స్ వచ్చేసినాయి, డార్క్ సర్కిల్స్ వచ్చినాయి ఐస్ కింద, ఐస్ చుట్టూ కూడా. సో నేనైతే ప్రాపర్ కేర్ తీసుకుంటున్నా, బట్ స్టిల్ వస్తాయి కదా. ఇప్పుడైతే ఒక కేసర్ ఇంకా కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా, డాక్టర్ షేడ్స్ వాళ్ళది. ఇట్స్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. దీంట్లో SPF 50 ఉంటుంది. సో అది మన పిగ్మెంటేషన్ తగ్గించి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. సో ఇందులో 2 ingredients ఉన్నాయి కదా, కోజిక్ యాసిడ్ ఇంకా కేసర్. సో కోజిక్ యాసిడ్ మన పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, అండ్ కేసర్ మన ఫేస్కి ఇంకా స్కిన్కి గ్లో ఇస్తుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది నాన్ గ్రీసీ టెక్స్చర్. ఇట్లా మనం ఫేస్కి పెట్టేసుకోగానే అసలు ఎటువంటి వైట్ కాస్ట్ ఉండదు, మంచిగా అబ్జర్వ్ అవుతుంది స్కిన్లోకి. అండ్ ఆల్సో అస్సలు మనకి జిడ్డు కూడా అనిపించదు అనమాట. ఎంతసేపు అయినా ఇది చాలా లైట్ వెయిట్గానే అనిపిస్తుంది.
సన్ స్క్రీన్ పెట్టుకున్నాక ఇమ్మీడియట్గా నా ఫేస్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. మంచి గ్లో అయితే వచ్చింది కదా ఇమ్మీడియట్గా. జస్ట్ డిఫరెన్స్ చూపించడానికి మీకు నేను అది పెట్టిన. అండ్ ఆల్సో నెక్స్ట్ కేసర్ ఇంకా కోజిక్ యాసిడ్ సీరమ్ కూడా యూజ్ చేస్తున్నా. సో ఇది కూడా అంతే, మనకి పిగ్మెంటేషన్ తగ్గించి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అనమాట. సో ఇది నైట్ టైం ఎక్కువగా యూజ్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో నేనైతే ప్రెసెంట్ డే టైం యూజ్ చేస్తున్నా, కానీ నైట్ ఫేస్ వాష్ చేసుకున్నాక కంపల్సరీ ఇది వాడడం స్టార్ట్ చేసిన. సో మీకు కూడా నచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ఇది డాక్టర్ షేడ్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అనమాట. అండ్ మీరు డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో నా కూపన్ కోడ్ SIRI2025 అని యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ ఆల్సో దీస్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ purple.com. సో ఒక సింపుల్ చుడిదార్ వేసుకున్న కాటన్ ఇది, బయటికి వెళ్తున్నా. సో మా హస్బెండ్కి ఇక్కడ పండగ కాబట్టి బొట్టు పెట్టి చెమర్ రాస్తున్నా అనమాట. సో తల్లి కడుపు చెల్లగా, అత్త కడుపు చెల్లగా, నీ కడుపు చెల్లగా అని అంటారు కదా. సో అది చెప్పి రాస్తున్నాను నేను, సో దాట్ తను స్నానంకి వెళ్తారు అని చెప్పి. అండ్ మీన్ వైల్ అక్కడ మా అత్తయ్య ఇంకా మా అమ్మ వంట చేస్తున్నారు, అది కూడా నేను మీకు క్లిప్స్ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పండగకి చేయడము చిన్నప్పటి నుంచి మాకు అలవాటు, చేయించుకోవడము. అండ్ ఇప్పుడు నేను మా హస్బెండ్కి చేయడంలో సాటిస్ఫాక్షన్ వెతుక్కున్నాను అనమాట. నాకు నచ్చుతుంది చాలా మంచిగా. అండ్ స్నానాలు అందరివి అయిపోయినాయి. సో మా మామయ్య పూజ చేస్తున్నారు ఉగాది రోజు. అండ్ ప్రసాదం అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ అయితే కంపల్సరీ ఉగాది రోజు ఉగాది పచ్చడి పెడతారు అందరూ కూడా. సో మా మామయ్య మంచిగా పూజ చేసి ఉగాది పచ్చడి ప్రసాదం పెట్టేశారు. అండ్ ఉగాది పచ్చడి మా అత్తయ్య ప్రిపేర్ చేశారనమాట. చాలా బాగుండింది, అన్ని షడ్రుచులు కలిపి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశారు. సో ప్రసాదం తీసుకున్న తర్వాత తీర్థం తీసుకున్నాక ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చింది అని చెప్పి అందరినీ డెఫినెట్గా అడుగుతారు కదా. నాకైతే పులుపు వచ్చింది, మీకేం టేస్ట్ వచ్చిందో కమెంట్ చేయండి. మా హస్బెండ్కి తీపి వచ్చిందంట. సో ఇట్లా అందరం నీకేమొచ్చింది మీకేమొచ్చింది అని చెప్పి మాట్లాడుకుంటూ తీర్థం తీసేసుకొని కొంచెం అట్లా ఫన్ చేసినాం అనమాట. అండ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము, నేను ఇంకా మా హస్బెండ్. అంత మంచిగా అవ్వాలి అని చెప్పి. అండ్ అందరూ నాకు మంచిగా డెలివరీ అవ్వాలి, సేఫ్గా బేబీ ఇంకా మదర్ ఉండాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చినారు. ఈ టైంలో అందరు అవే బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా. ఇప్పుడు వంట పాటకు వచ్చేస్తే అత్తయ్య ఏమో మంచిగా భక్షాలు చేశారు. నాకైతే భక్షాలు చాలా ఫేవరెట్ అనమాట. స్వీట్స్లో ఎక్కువగా నాకు నచ్చే స్వీట్ ఏంటి అని అడిగితే నేను భక్షాలు అని చెప్తా. వేరేవి కూడా ఉన్నాయి అనుకోండి, కానీ అన్నిట్లో కన్నా హోమ్ మేడ్ ఏదన్నా చేసి స్వీట్ ఇవ్వాలి నీకు అని అంటే డెఫినెట్గా భక్షాలు అనే చెప్తా. పెద్ద ప్రాసెసే యాక్చువల్లీ, చేయాలి అని అంటే చాలా కష్టంగానే ఉంటుంది, కానీ నా ఫేవరెట్ స్వీట్ అంటే భక్షాలు. ఉగాది ఫెస్టివల్కి కంపల్సరీ భక్షాలు చేస్తారు కదా అందరి ఇంట్లో. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను భక్షాలు. హలో అందరికీ, హ్యాపీ ఉగాది. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పులిహోర, టమాటా చారు, ఇవైతే రోజు ఉండేది మామిడికాయ పప్పు, భక్షాలు చేస్తున్నారు. ఇక మెయిన్ మామిడికాయ, తర్వాత పచ్చడి, ఉగాది పచ్చడి. దేవుడి దగ్గర పెట్టేసి 2 years బ్యాక్ ఉగాది ఇండియాలో చేసినాం అందరం కలిసి. ఈసారి ఉగాది యుఎస్లో అందరు కలిసి. మళ్ళీ మీరు అందరూ 2 ఏళ్ళకి కలిసి 2 ఏళ్ళకి ఉగాది, 2 ఏళ్ళ క్రితం వచ్చింది. భక్షాలు వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తినడంలో టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ అదే కొంచెం చల్లగా అయిన తర్వాత వేడివేడి పాలు, మీగడ పాలు వేసుకొని తింటే ఆహా సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఫుల్ ఇట్లా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో నేనైతే ఉగాది రోజు మంచిగా భక్షాలు పాలుతో ఎంజాయ్ చేసిన. యాక్చువల్లీ ఎక్కువ స్వీట్స్ తినను నేను, కానీ భక్షం అయితే మంచిగా ఎంజాయ్ చేసిన, పాలు ఉంటాయి కాబట్టి. సో ఇట్లా మా ఉగాది స్పెషల్స్ అన్నీ కూడా చేసుకొని హ్యాపీగా అందరం కూర్చొని కలిసి
లంచ్ చేసేసినాము. సో అమ్మ చెప్పింది కదా మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు అని చెప్పి, అండ్ అత్త చేసిన స్పెషల్ వంట భక్షాలు, టమాటా వడియాలు, ఇంకా మా హస్బెండ్ గోల్ ఇచ్చిన ఆనియన్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్రశాంతంగా హ్యాపీగా అన్ని వంటలన్నీ తినేసిన తర్వాత నేను ఇంకా మా హస్బెండ్ వాలింగ్ తీసుకొని వాక్ వచ్చామన్నమాట. నేను రోజేం రాను యాక్చువల్లీ చెప్పాలంటే, బట్ ఈరోజు కొంచెం హెవీగా తిన్నా అని చెప్పి వాక్ వచ్చిన. అండ్ ఆల్సో మధ్యాహ్నం కూడా ఒక 2 రౌండ్స్ కర్బ్ సైడ్ వాక్ చేద్దామని చెప్పి ఒక 2 రౌండ్స్ కర్బ్ సైడ్ వాక్ చేశాను అనమాట. నేను మంచి ఉంది గాలి అని చెప్పేసి. ఎక్కువ కూడా చేయొద్దు మనం యాక్చువల్లీ చెప్పాలంటే, మార్నింగ్ నైట్ చేయాలి, కానీ నాకు నైట్ కుదరదు, మేము టెంపుల్కి వెళ్తున్నామని చెప్పేసి ఇట్లా ఆఫ్టర్నూనే ఒక 2-3 రౌండ్లు వేసేసిన అనమాట. సో మళ్ళీ ఇంటికి వచ్చి అందరం ఫ్రెష్ అయిపోయి తినేసరికి ఫుల్ లేట్ అయింది మాకు లంచ్. ఇంకా రెస్ట్ ఏం తీసుకోకుండా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయినాము. సో మీ అందరికీ తెలుసు కదా, నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, ఇట్లా మాకు దగ్గరలో ఫ్రిస్కో అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంటుంది అని చెప్పి. సో అందరం మంచి కొత్త బట్టలు వేసుకొని ఆ టెంపుల్కి స్టార్ట్ అయినాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఫ్రిస్కో ఒక 25 to 30 minutes పడుతుంది. బట్ ఆ రోజు ఉగాది ఉండే కాబట్టి మనం మన ఇండియన్స్ అందరూ కూడా టెంపుల్కి వస్తారు కదా, సో అక్కడ కొంచెం హెవీ ట్రాఫిక్ అయిపోయింది. ఆల్మోస్ట్ మాకు పార్కింగ్ పెట్టడానికే 1/2 hour పట్టింది అనమాట. సో పార్కింగ్ ఎక్కడో దూరంలో ఆపుకొని మొత్తం ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళినాం టెంపుల్కి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉండింది ఆ రోజు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మేము 6 o'clock వచ్చినాం కాబట్టి కొంచెం బెటర్. ఇంకా 6:30-7 అట్లా వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా క్రౌడ్ ఉండే. బయట టెంపుల్ అవతల వరకు లైన్ ఉండే అనమాట. సో మాకు కూడా లైన్ బాగానే ఉంది, పెద్దగానే. అక్కడికి ఒక 8-9 లైన్స్ ఉండినాయి. సో మేము ఒక ట్రిక్ కనిపెట్టినాం, ఏంటి తెలుసా, అర్చన చేయించుకున్నాం అనుకోండి, సపరేట్ లైన్ ఉంటుంది అర్చన వాళ్ళకి, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు క్విక్గా. సో అర్చన టికెట్ తీసేసుకొని మేము క్విక్గా వెళ్ళిపోతాం. టెంపుల్లో ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయి, స్పెషల్ పూజలు ఏమైనా ఉన్నాయి అని అంటే, సో దట్ అర్చన అవుతుంది మనకి, అండ్ ఆల్సో దర్శనం కూడా ఫాస్ట్ అయిపోతుంది, లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్లీ ఏమైందంటే, మేము దర్శనం అంతా వేసేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇట్లా నా బేబీ బంప్ చూసి, మీరు ప్రెగ్నెంట్ కదా, సపరేట్ లైన్ ఉంది, ప్రెగ్నెంట్తో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సపరేట్గా వెళ్ళిపోవచ్చు, అందరు కలిసి ఎక్కువ నిల్చునేది ఉండదు అని చెప్పి అన్నారు. బట్ ఐ వాజ్ లైక్, లేదు మేము అర్చన చేయించుకొని ఫాస్ట్గానే వెళ్ళిపోయినాం లేండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. అది మాకు ముందు తెలియలేదు, చూడలే, ఎవరు కనిపించలేదు, ఎవరు చెప్పేవాళ్ళు వాలంటీర్స్. సో అర్చన చేయించుకునే దగ్గర ఇక్కడ మంచి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు రామనవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కదా, సో మంచిగా శ్రీరామనవమి కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మా ఇంటి ఇలవేల్పు రాములవారు అనమాట. ప్రతి ఇయర్ కూడా మా అత్తయ్య మామయ్య కంపల్సరీ శ్రీరామనవమి రోజు కళ్యాణం అటెండ్ అవుతారు, చేపిస్తారు కూడా కళ్యాణము. సో ఈసారి అయితే మాతోని యూఎస్లో ఉన్నారు. 2 years బ్యాక్ ఎప్పుడైతే మేము ఉగాది ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నామో, అప్పుడు శ్రీరామనవమి కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆఫ్కోర్స్ అదే టైంలో వస్తుంది కదా. సో అప్పుడు మంచి కళ్యాణం చేయించినాం అనమాట. అంటే కళ్యాణం దగ్గర కూర్చున్నాం మేము కూడా, నేను ఇంకా మా హస్బెండ్ కూడా. చాలా బాగా అనిపించింది. అండ్ అర్చన అయిపోయినాక, మంచిగా దేవుడి దర్శనం అయిపోయినాక బయటికి వస్తే ప్రసాదం ఏంటి, ఉగాది పచ్చడి. ఉగాది రోజు అందరు ప్రసాదం ఉగాది పచ్చడే ఇస్తారు. అండ్ ఇక్కడ టెంపుల్లో కూడా మంచిగా అందరికీ ఇట్లా యూజ్ అండ్ త్రో కప్స్లో పెట్టి ఉగాది పచ్చడి ప్రొవైడ్ చేశారనమాట ప్రసాదం లాగా. చెప్పాలంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుండింది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అని చెప్పొచ్చు. సో ఉగాది పచ్చడి ఎట్టున్నా కానీ కొంచెం మజా వస్తుంది తాగడంలో, బికాజ్ తీయగా పుల్లగా కట్టా మీఠా అన్నట్టు ఉంటుంది కదా. సో అట్లా మంచి మజా వస్తుంది. నేనైతే ఎంజాయ్ చేస్తాను, బికాజ్ నాకు పులుపు కొంచెం ఎక్కువనే ఇష్టం. మామిడికాయ పప్పు అయినా కానీ, చింత చిగురు పప్పు అయినా కానీ, చింతకాయ పప్పులైనా కానీ, చింతకాయ పచ్చడైనా కానీ నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇంకా గోంగూర ఇవన్నీ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో అందుకే నాకు ఉగాది పచ్చడి కూడా నచ్చుతుంది. అండ్ లోపల అర్చన చేయించే దగ్గర ఒక ఫ్యామిలీ వచ్చి నార్త్ ఇండియన్స్ వడమాల పెట్టినారు దేవుడికి. సో తను అక్కడే చూసారనమాట నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. సో బయటికి వచ్చి గుర్తుపెట్టుకొని మరి ప్రెగ్నెంట్ లేడీ కదా, నేను ఇస్తా మీకు వడ అని చెప్పి అందరికీ పంచుతుండే. కొంచెం వెయిట్ చేసి నేను వచ్చే వరకు నాకు కూడా ఇచ్చినారనమాట. బాగుండే వడలు. యాక్చువల్లీ హనుమంతుడికి ఎక్కువ అందరు వడలే ప్రసాదం లాగా సమర్పిస్తుంటారు కదా. అండ్ గుడి పాట అంతా అయిపోయినాక మేము ఉగాది రోజు ఏమన్నా స్పెషల్గా కొనుక్కుందాము కొత్తింటికి అని చెప్పి రూమ్స్ టు గో అనే స్టోర్కి వచ్చాము. సో మా ఇల్లుకి ఇంకా చాలా టైం ఉంది గృహప్రవేశంకి అదంతా. సో మేము ఏం చేసినామంటే ప్రీ ఆర్డర్ లాగా ఉగాది రోజు ఏమైనా కొందాము, మంచి రోజు కదా అని చెప్పి సోఫాలు చూద్దామని చెప్పి వచ్చినాం షాప్కి. ఇప్పుడే కొంటే
ఇవాళనే బిల్లు మనం పే చేస్తే ఇవాళనే వచ్చేది. మనం ఒక సర్టెన్ డేట్ చెప్పినాం అనుకోండి, ఆ టైంకి అటు ఇటు వాళ్ళు ఎప్పుడైతే రెడీ ఉంటుందో సోఫా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని బట్టి మనం కొనొచ్చులే అని చెప్పి అనుకున్నాము. సో ఇక్కడ అన్ని సోఫాలు చూపిస్తూ ఉండే అనమాట మా అత్తయ్య వాళ్ళకి, ఏది మంచి ఉంటుంది అనేది వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుండే. అండ్ ఆల్సో మేము ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి చూసుకున్నాము, ఒక ఐడియా లాగా ఉంటుంది కదా ఎట్లుంటాయి అసలు సోఫాలు, ప్రైజెస్ ఎట్లుంటాయి అని చెప్పి. సో ఇక్కడ ఒక లెదర్ సోఫా ఉంది కదా, ఇది బాగా నచ్చింది అందరికీ కూడా. నాకు ఎట్లా అంటే లెదర్ ఇంకా ఫ్యాబ్రిక్ రెండు సోఫాలు పక్కపక్క పెడితే నేను లివింగ్ ఏరియాకి అంటే మనకు హాల్ అంటాం కదా, దానికి ఎందుకో ఫ్యాబ్రిక్ సోఫానే ప్రిఫర్ చేస్తా. బికాజ్ మా ఇంట్లో మాకు లివింగ్ ఏరియా ఉంది, లివింగ్ రూమ్ ఉంది, అట్ ద సేమ్ టైం పైన ఫస్ట్ ఫ్లోర్లో మీడియా రూమ్ ఉంది. సో నాకు అనిపిస్తుంది అంటే కింద లివింగ్ రూమ్లో ఫ్యాబ్రిక్ సోఫా వేసుకోవాలి, పైన మీడియా రూమ్లో లెదర్ సోఫా వేసుకోవాలని చెప్పి అనిపిస్తుంది. రెండు లెదర్ ఉంటే రొటీన్ అయిపోతుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఫ్యాబ్రిక్ ట్రై చేద్దాం కదా అని అనిపిస్తుంది. సో చెప్పాలంటే అక్కడ లెదరే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అన్నారు అక్కడ. కానీ ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా అని అనుకుంటే నేను ఫ్యాబ్రిక్కే వెళ్తా లివింగ్ రూమ్లో. అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, చాలామందికి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, బట్ నేను జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా అంతే. చాలామందికి 90% మనుషులకి లివింగ్ రూమ్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే లెదరే నచ్చుతుందంట. నేనేందో డిఫరెంట్ టైప్ అనుకోవచ్చు, ఇట్లా ఫ్యాబ్రిక్ నచ్చుతుంది నాకు. అండ్ నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఏసీ వేసినాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ యూఎస్లో మొత్తం ఏసీ ఉంటుంది కదా 24 hours. సో లెదర్ సోఫాకి కూడా చల్లగా అయిపోతుంది ఏసీ వేస్తే అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. సో హ్యాపీగా రిలాక్స్గా కూర్చున్నప్పుడు కింద చల్లగా తాకుతూ ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, కంఫర్టబుల్గా కూర్చున్నట్టు ఉండదు. మళ్ళీ దాని మీద నుంచి త్రో కప్పుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం లెదర్కి నేను ఎందుకు అగేన్స్ట్. ఇంక ఇక్కడ నేను అమ్మ సోఫా మీద కూర్చొని రిలాక్స్ అవుతూ ఉండే, జస్ట్ ట్రై చేస్తుండే రిక్లైనర్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ మా అత్త ఇంకా మా మామయ్య క్యూట్గా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళు కూడా రిక్లైనర్ ట్రై చేస్తుండే అనమాట. చాలా క్యూట్ అనిపించింది. అండ్ మా హస్బెండ్ ఏమో అన్ని డీటెయిల్స్ కనుక్కోవడంలో పాపం అన్నీ ఆ బిజీలో ఉండే, మేమేమో అక్కడ కూర్చొని ఇది బాగుందా అది బాగుందా అనుకుంటున్నాము, ఆయనేమో పాపం అన్నీ కనుక్కోవడంలో బిజీ ఉండే అనమాట. ఇంకా మేము ఏం కొన్నామో మళ్ళీ తర్వాత చూపిస్తాం మీకు, బట్ కొన్నాము ఆ రోజు ఉగాది రోజు. అండ్ ఇంటికి వచ్చినాక దోశలు చేసుకున్నాము, పల్లి పచ్చడి ఇంకా దోశలు డిన్నర్కి. సో ఇట్లా మా ఉగాది మంచి గడిపేసినాము, సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా మీ ఉగాది మంచి సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నా. సో ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. సో hope you all have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.